కల్తీకి బ్రాండ్ అంబాసిడరే ఆ యొక్క పులివెందుల ఎమ్మెల్యే తప్ప కల్తీ అనేది ఇప్పుడున్నటువంటి ఎక్కడ కూడా జరగడం లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. 1924లో వాళ్ళు చేసినటువంటి కల్తీని దాన్ని నీరు గార్చాలనేసి వాళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పట్టడం కోసం కేవలం ఇవాళ ఈ రోజున 2 గంటల సేపు అబద్ధాలు చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రొడక్టివ్ గా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు హితం జరిగే విధంగా కానీ అలాగే మద్యం తాగే వాళ్ళకి కూడా హితం జరిగే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడాలి. ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మద్యం మీద గతంలో జే బ్రాండ్స్ చెందినటువంటి అన్ని కూడా మేము చూసాం. సెలబ్రిటీ అని, గ్రీన్ చాయిస్ అని, రాయలసీమ అని, ఛాంపియన్ అని, ఓల్డ్ టైమర్ అనే బ్రాండ్ లోనే ఉన్నాయి. దాన్ని మేము చెక్కింగ్ కి పంపిస్తే డీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా దాంట్లో మనకి వాల్కనిన్ అనే అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అని తెలిసినాయి. ఇలాంటి అన్ని ద్వారానే ఈ గుండెపోటు, రక్తపోటు, వాంతులు, కడుపు నొప్పి అన్ని కూడా వస్తాయి. అలాంటి అన్ని కూడా వచ్చినందుకే ఆ 30,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారని చెప్పేసి నివేదిక కూడా మేము చూపించాం మీకు. ఇవన్నీ నేను చెప్తుంది ప్రూఫ్ తో, ఎక్కడ కూడా కాదు. ఇలాంటివే ఇక్కడ చేసినటువంటి సక్సెస్ఫుల్ గా ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యంత్రాంగం వాడుకుని సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పేసి వెళ్ళి ఆఫ్రికాలో పెట్టినటువంటి పరిస్థితి. కానీ అక్కడ నుంచి తరిమేశారు వీళ్ళ సహోదరులని, బ్రదర్స్ అందరినీ కూడా. అలాంటిదే చెప్పా కదా, అబద్ధాలు పునాలు తిప్పుతున్నటువంటి పార్టీ.